నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ ప్రభుత్వంలో అక్రమ మద్యంపై విచారణ చేపట్టాలి. చీఫ్ విప్ జీవి. అంతర్జాతీయ కరాటీ పోటీల్లో రామినేని రోహన్ ప్రతిభ. రాష్ట్రంలో 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వంలో మద్యం అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణకు ఆదేశించాలని, జగన్ దోచుకున్న వేల కోట్లు రికవరీ చేసి ప్రజలకే ఖర్చు పెట్టాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుడు మాట్లాడుతూ మద్యపాలన నిషేధం చేస్తామనే హామీతో అధికారంలోకి వచ్చి అదే మద్యంలో వేల కోట్లు దోచుకున్న ఘనుడు జగన్ అని ఎద్దేవా చేశారు. జే బ్రాండుల మద్యంతో వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలు తీశారని, అవినీతి దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్లు అయ్యారన్నారు. ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యంపై అతి దుర్మార్గంగా వ్యాపారం చేశారని ధ్వజమెత్తారు. నాసిరకం మద్యం తాగి 40 లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారని, లక్షల రూపాయల ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. కొందరు ఇల్లు, ఆస్తులు అమ్ముకున్నారని వాపోయారు. 33,000 మంది ప్రాణాలు కోల్పోయారని, ఆ విధ్వంసానికి కారణమైన వారందరిపై బెల్ట్ తీయాల్సిందేనని విజ్ఞప్తి చేశారు. ఆ విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. గత ప్రభుత్వం మేము మద్యపాన నిషేధం చేస్తాం, మాకు ఓట్లేయండి అని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అది చేయకుండా ప్రజల్ని మోసం చేశారు అధ్యక్ష. అంతేకాదు 2024 కల్లా అసలు మద్యపానం అనేది లేకుండా చేసి ఓన్లీ 5 స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తామని ప్రగల్భాలు పలికాడు అధ్యక్ష ఆ రోజు. కానీ ఏమైంది అధ్యక్ష? మద్యపానాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారు అధ్యక్ష. అవినీతి దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్గా అయ్యారు. మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. దీన్ని ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని వేల కోట్లు సంపాదించుకోవడానికి బాటలు వేసుకున్నారు అధ్యక్ష. అవినీతి కానీ మైనింగ్ లో ఇంకో దాంట్లో అవినీతి దోచుకున్నది ఒక లెక్క అయితే, ప్రజల ప్రాణాల మీద అలాగే ప్రజల ఆరోగ్యం మీద అతి దుర్మార్గంగా వ్యాపారం చేసి 40 లక్షల మంది వాళ్ళ నాసిరకం మద్యం దాగి హాస్పిటల్ పాలయ్యారు. లక్షలాది రూపాయలు ఖర్చు అయినాయి ఒక్కొక్కళ్ళకి. పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు నానా ఇబ్బందులు పడ్డారు. 33,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాణాలు కోల్పోవడానికి ఎవరు కారణం అంటే, నాసిరకం మద్యం అమ్ముతారని వాళ్ళకి తెలుసు. అమ్మేది వాళ్లే, తయారు చేసేది వాళ్లే, సప్లై వాళ్లే, కింద బెల్ట్ షాపులు కార్యకర్తలు కూడా వాళ్లే అధ్యక్ష. ఆ విధంగా కేవలం అవినీతి సంపాదన కోసం 33,000 ప్రాణాలని బలిగొనటం ఇది చాలా. ఇలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పారు అధ్యక్ష. ప్రజలే కాదు, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి. గతంలో ఛత్తీస్గఢ్ లో, ఢిల్లీలో జరిగినటువంటి మద్యం కుంభకోణం కంటే ఇది 10 రెట్లు పెద్ద కుంభకోణం అధ్యక్ష ఈ రోజు రాష్ట్రంలో జరిగింది. కాబట్టి దీని మీద సిఐడి ఎంక్వైరీ చాలా స్ట్రాంగ్ గా సమర్థవంతంగా పూర్తి చేసి, ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు కొన్నిట్లో 3,200 కోట్ల సుమారు అవినీతి కొన్ని భాగాల్లోనే దొరికినాయి. ఇంకా చాలా ఉంది చేయాల్సింది. ఈడీ ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం డబ్బంతా, అవినీతి సొమ్మంతా కూడా రికవరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే ఎవరెవరికి సంబంధం ఉందో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి మేనిఫెస్టో. మా మేనిఫెస్టో ఖురాను, బైబిల్తో సమానం, భగవద్గీతతో సమానం అన్నారు అధ్యక్ష. ఒక్కటి కూడా అమలు చేయకుండా అతి దుర్మార్గంగా ఆ ఖురాన్కి, భగవద్గీతకి, బైబిల్కి ఉన్నటువంటి విలువ, గౌరవాన్ని మంట కలిపాడు అధ్యక్ష. అలాంటి నాయకులు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేశారు అధ్యక్ష. మరి గతంలో నాసిరకం మద్యం మీద జరిగిన దాన్ని ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే వాళ్ళు కొత్త ఫార్ములా కనిపెట్టారు అధ్యక్ష. మద్యం రేట్లు పెంచితే, నాసిరకం మద్యం ఇస్తే, మద్యం రేట్లు పెంచితే మద్యం సేల్స్ తగ్గుతాయి అని ఒక కొత్త ఫార్ములా కనిపెట్టారు అధ్యక్ష. మద్యం, నాసిరకం మద్యం ఇచ్చినందువల్లనేమో ఆరోగ్యాలు పాడైపోయినాయి. మద్యం రేట్లు పెంచితే ఆర్థికంగా గొల్లైపోయారు అధ్యక్ష. కొంతమంది ఇళ్ళు, ఆస్తులు కూడా అమ్మేసుకున్నారు గత 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ప్రభుత్వం 99 రూపాయలు అమ్ముతా ఉంటే క్వాలిటీ మద్యాన్ని, ఆ రోజు నాసిరకం మద్యాన్ని 230 రూపాయలు అమ్మితే కింద బెల్ట్ షాపుల పేరుతో మరో 50 రూపాయలు చెవిబిండి వసూలు చేశారు అధ్యక్ష ప్రజల దగ్గర. ఈ విధంగా అనేక దుర్మార్గాలు జరిగినాయి అధ్యక్ష. విచిత్రం ఏంటంటే, ఈరోజు టీ బంకోడి దగ్గర కూడా ఫోన్పే, గూగుల్ పే ఉంటున్నాయి అధ్యక్ష. అట్లాగే ఎక్కడ చూసినా ఫోన్పేలు ఉన్నాయి. ఆటో వారి దగ్గర కూడా ఫోన్పేలు ఉన్నాయి. కానీ వీళ్ళు ఫోన్పేలు కానీ, గూగుల్ పేలు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అలౌ చేయలేదు అధ్యక్ష. దానికి కారణం ఏంటి అధ్యక్ష? అప్పనంగా దోచుకోవడానికి బ్లాక్ మనీ విపరీతంగా వేల కోట్ల రూపాయలు సంచులు లెక్కేసుకోలేక ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. 29 మిషన్లు అధ్యక్ష, కౌంటింగ్ మిషన్లు. గత ప్రభుత్వాలు అధ్యక్ష 29 తాడేపల్లి ప్యాలెస్ లో 29 కౌంటింగ్ మిషన్లు అధ్యక్ష, 200 మంది సిబ్బంది
రోజు లెక్కేసుకోవడం, గోతాలు మోసుకోవడం జరిపోయింది అధ్యక్ష. ఈ విధంగా వేల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము లూటీ చేశారు. ఈ లూటీనంతా బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. రాష్ట్ర సంపదని లూటీ చేశారు. దీని మీద ఈడీ విచారణ కూడా వేయాలని చెప్పేసి ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష. డిజిటల్ లేకుండా మొత్తం క్యాష్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్ చేయడంలో పెద్ద ఎత్తున అవినీతి చేయటమే దాని యొక్క ఆంతర్యం అధ్యక్ష. ఈ రోజు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లేకుండా చేశాడు అధ్యక్ష 5 సంవత్సరాలు. కారణం ఏంటంటే వేరే బ్రాండ్లు ఉంటే ఈ పిచ్చి బ్రాండ్లు తాగరని, ఈ నాసి రకం మద్యం తాగరని, మొత్తం మంచి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో ఏపీలోకి ఎంటర్ లేదు అధ్యక్ష. ఇంకా మన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఏ బ్రాండ్లు తాగినా పర్లేదు కానీ ఏపీ నాసి రకం బ్రాండ్లు, జే బ్రాండ్లు మాత్రం తాగద్దని పక్క రాష్ట్రాల్లో సర్క్యులర్ ఇచ్చారు అధ్యక్ష. తమిళనాడులో అయితే ఒక్క బాటిల్ వచ్చినా ఏపీ బ్రాండ్ మా దగ్గరకు వస్తే ప్రాణాలు పోతాయి, దాన్ని రానిద్దని చెప్పేసి నిషేధం చేశారు అధ్యక్ష తమిళనాడులో. అంత దుస్థితి, అంత దుర్మార్గం గత పాలకులు చేయటం చాలా దురదృష్టం అధ్యక్ష. అందుకోసం ఈరోజు మళ్ళీ పునరుద్ధరించారు. ఈరోజు తెలుగుదేశం పాలన వచ్చిన తర్వాత మంచి బ్రాండ్లు తీసుకొచ్చారు, రేట్లు తగ్గించారు. అట్లాగే ఈరోజు బెల్ట్ షాపులన్నీ రద్దు చేశారు అధ్యక్ష. ఆ రోజు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి 4 లక్షల బెల్ట్ షాపులు రన్ చేశారు అధ్యక్ష, దోపిడీ కోసం. అందుకోసం ఈరోజు బెల్ట్ షాపులన్నీ చంద్రబాబు గారి నాయకత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ పాలన వచ్చినాక బెల్ట్ షాపులు మొత్తం కంట్రోల్ చేశారు అధ్యక్ష 90%. ఇంకో 2% ఎక్కడైనా ఉంటే వాటిని కూడా అదుపు చేయడానికి ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. తాగే వాళ్ళలో 98% అధ్యక్ష కంట్రోల్ అయింది అధ్యక్ష. అయితే ఇందాక మిత్రులు ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు చెప్పినట్టు అందరూ కూడా 20% కమిషన్ వస్తుందని టెండర్లు వేశారు అధ్యక్ష. ఇప్పుడు మొన్న 10% నుండి 14% చేశారు. కానీ ఈరోజు ఇప్పటికి కూడా కొన్ని షాపులు నష్టాలు నడుస్తున్నాయి అధ్యక్ష. అంటే మళ్ళీ బెల్ట్ షాపులు ఒక్కడు కూడా రన్ అవ్వకుండా ఉండాలంటే 20% ఇస్తే మనకి ఎంఆర్పి రేటు స్ట్రిక్ట్గా మెయింటైన్ అవుతుంది అధ్యక్ష. దాన్ని కంటిన్యూ చేయడానికి బాగుంటుంది. అట్లాగే బెల్ట్ షాపులు కంట్రోల్ అయింది, ఇంకా పూర్తి స్థాయిలో కంట్రోల్ అవుతుంది. కాబట్టి 20% ఇస్తే ఈరోజు నష్టంలో కూరుకున్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు అధ్యక్ష. దాన్ని పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అలాగే గీత కార్మికులకి 10% అంటే సుమారు 340 దుకాణాలు గీత కార్మికులకి సోదరులకి ఇవ్వడం చాలా సంతోషం అధ్యక్ష. ఈ సందర్భంగా చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో బెల్ట్ షాపులు అమ్మించి ప్రాణాలు తీసినటువంటి వాళ్ళు బెల్ట్ తీయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ప్రభుత్వం దీని మీద సీరియస్ గా తీసుకొని మొత్తం అవినీతి సొమ్మంతా కక్కించి దాన్ని మళ్ళీ ప్రజలకి, రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టి. డాల్ అండ్ ఆయిల్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం నందు నిర్వాహకులతో అఖండ జ్యోతి ప్రదాత, నిత్య అన్నదాత పూజ్యశ్రీ హిమాలయ గురూజీ సమావేశమయ్యారు. సర్వలోక కళ్యాణం కోసం త్వరలో జరగనున్న అతిపెద్ద మహాయాగం కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం నిర్వహించినట్లు శాంతి ఆశ్రమ ట్రస్ట్ నిర్వాహకులు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ యాగం జయప్రదంలో భాగంగా సహాయ సహకారాలను త్వరగా అందించాలని, అందుకు డాల్ అండ్ ఆయిల్స్ మిల్లర్స్ నిర్వాహకులు సానుకూలంగా స్పందించారని, ఈ సందర్భంగా వారికి పూజ్యశ్రీ హిమాలయ గురూజీకి మంగళ శాసనాలు తెలిపినట్లు వివరించారు. ఈ మహాయాగం జయప్రదంలో భాగంగా త్వరలోనే ఆయా సామాజిక, వ్యాపార, ఉద్యోగ ఇలా అన్ని రంగాల వారితో దశల వారీగా సమావేశాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈపూరు మండలంలోని కొండ్రముట్ల గ్రామంలో గల జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో వారి సహకారంతో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏజీపీ ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావు, మాజీ సర్పంచ్ గంగవరపు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏజీపీ ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావు మాట్లాడుతూ యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమన్నారు. నేటి సమాజంలో చదువుకున్న వారే ఏ రంగంలోనైనా ప్రతిభను కనబరుస్తారని, మనిషికి గౌరవం, గుర్తింపు చదువు వలనే లభిస్తుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ బాగా చదివి మంచి మార్కులు సాధించాలని, అమ్మాయిలు లా కోర్సు వైపు అడుగులు వేయాలని, అక్కడ ఎన్నో అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి అని ఆయన అన్నారు. మాజీ సర్పంచ్ గంగవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాగా చదువుకున్న పాఠశాలకు, అమ్మా నాన్నలకు గౌరవం తీసుకురావాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ పమిడిమల్లి అనిల్ రాజ్, సభ్యులు మనోహర్, రత్నరాజు తదితరులు ఉన్నారు. పట్నం మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్, శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు, పారిశుద్ధ్య సిబ్బంది పట్నంలోని పాఠశాలకు సర్కులర్ను ఇచ్చి విద్యార్థులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్, తడి, పొడి, హానికర చెత్త వేరు చేయడం వలన కలుగు ఉపయోగాల గురించి
హోమ్ కంపోస్ట్ తయారు చేసే విధానంపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా పట్నం ప్రజలు సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకుండా 120 మైక్రాన్ల కన్నా తక్కువ గల ప్లాస్టిక్ నిషేధించడం అయిందన్నారు. ప్రజలు జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేశారు. కరాటీలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న పల్నాడు జిల్లా వినుకొండ మండలం పెదకంచిల గ్రామానికి చెందిన యువ క్రీడాకారుడు రామినేని రోహన్ ను ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలే దక్షిణాఫ్రికా రాజధాని డర్బన్ వేదికగా జరిగిన కామన్వెల్త్ 11వ కరాటే ఛాంపియన్షిప్ గెలుచుకున్న రోహన్ కు ఏనుగు ప్రతిమ అందించి అభినందించారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వారిని తీసుకువెళ్లి ముఖ్యమంత్రికి పరిచయం చేసి కొంతకాలంగా కరాటీలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్నారని, 15 ఏళ్ల యువ క్రీడాకారుడు రామినేని రోహన్ ఆ క్రమంలోనే 2024 నవంబర్ 28 నుండి డిసెంబర్ 1 వరకు డర్బన్లో జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్షిప్ లో తొలి అంతర్జాతీయ పథకం సాధించాడన్నారు. 63 కిలోల విభాగంలో అతడు స్వర్ణం గెలిచి విశ్వవేదికపై త్రివర్ణ పతాకంను రెపరెపలాడించారని సీఎం చంద్రబాబు నాయుడికి వివరించారు. రోహన్ ఇలాంటి మరెన్నో విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి, పల్నాడు జిల్లా ప్రాంతానికి, వినుకొండకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇంతటితో వెన్లా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్లా న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.